జై శ్రీరామ్. అందరికీ నమస్తే. నేను మీ రమణ. చల్లమిరపకాయలు తయారు చేయడానికి 1/2 కేజీ పచ్చిమిర్చి బాగా కడిగి ఆరాక తొడిమలు తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక చిన్న గిన్నెతో జీరా పౌడర్, అదే గిన్నెతో నువ్వుల పౌడర్ వేసి తగినంత సాల్ట్, పెరుగు వేసి గట్టిగా కలుపుకోవాలి. తర్వాత మిరపకాయలన్నింటినీ విడివిడిగా ఇలా ఘాట్లు పెట్టుకొని ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు జీలకర్ర మిశ్రమాన్ని మిరపకాయల్లో కూరి పెడుతూ అన్నీ ఒక దాంట్లో వేసి వాటిపై నుండి చిలికి పెట్టుకున్న పెరుగును పోసి ఆ గిన్నె కడిగి వాటర్ కూడా కొద్దిగా పోసి చేతితో ఒత్తుకోవాలి. సాల్ట్ టేస్ట్ చూసుకొని సరిపోకపోతే కొద్దిగా వేసి చేతితో ఒత్తి మూత పెట్టి 3వ రోజు అంటే మధ్యలో ఒక రోజు వదిలి నెక్స్ట్ డే ఎండలో పెట్టుకోవాలి. సాయంత్రం తీసి మళ్ళీ అదే పెరుగులో వేసి మూత పెట్టి మరుసటి రోజు ఎండలో పెట్టుకోవాలి. వీటిని 2 రోజుల పాటు ఎండలో పెట్టడం వల్ల పూర్తిగా ఎండిపోతాయి. ఇక వీటిని వడియాల్లా డీప్ ఫ్రై చేసుకొని అన్నం, పప్పు అంచుకు నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఈ విధంగా ప్రతి సంవత్సరం అమ్మ తయారు చేస్తుంది, కానీ నాకు తెలియదు. ఈసారి నేను చూశాను. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అప్పటి వరకు ఒక లైక్ చేయండి.